వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా సంత్ సేవాలాల్ మహారాజ్ గురించి ఒక మాట చెప్పుకోవాలండి. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15 జన్మించారు. డిసెంబర్ 4, 1806లో ఆయన దైవంలో ఐక్యం చెందారు. బంజారాల ఆరాధ్య దైవం. అతను హిందూ ధర్మం గొప్పతనం బంజారాలకి తెలియడానికి జన్మించిన మహానుభావుడిగా భావిస్తారు. సేవాలాల్ మహారాజ్ జయంతి పురస్కరించుకుని ఫిబ్రవరి 15 సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 2024లో కూడా ప్రకటించింది. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని రామ్జీ నాయక్ తండాలో రమావత్ గోత్రంలో భీమానాయక్ ధర్మణిమాత దంపతులకి 1739లో కాళయుక్తినామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఫిబ్రవరి నెల 15వ తేదీన ఆదివారం రోజున జన్మించారు. సేవాలాల్ అని నామకరణం చేశారు. సో సేవాలాల్ బోధనలు, ఆయన మహిమలు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటిదే. అంటే ఈ బంజారాలు ఎవరైతే సంచార జాతి అంటారు మామూలుగా, బంజారా తండాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సేవాలాల్ మహారాజు ఆయనే దైవం ముందు. హిందూ ధర్మం గురించి ఆయనే బోధించడం కోసం, వాళ్ళకి తెలియజేయడం కోసమే జన్మించిన మహానుభావుడిగా ఇప్పటికీ వాళ్ళు చాలా గౌరవిస్తూ ఉంటారు. ఎందుకు ఇప్పుడు నేను సంత్ సేవాలాల్ మహారాజ్ గారి గురించి నేను ఎందుకు తీసుకొచ్చాను అంటే, ఆయన నేర్పించినటువంటిది, ఆయన చెప్పినటువంటి ధర్మం, ఆయన సూచించినటువంటి మార్గం, దీంట్లోనే మేము స్టార్ట్ అయ్యాము, మేము చేస్తున్నాము అని చెప్పి గిరిజన సంస్కృతి నుంచి వెలుగులోకి వచ్చి తన గాత్రంతో కోట్లాది మంది అభిమానులు సంపాదించినటువంటి గాయని సత్యవతి రాథోడ్, అదే మంగ్లీ అండి. ఇప్పుడు ఆవిడ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎలా ఉన్నాయనేది అందరికీ తెలిసిందేగా. ఒకప్పుడు తండాల గొంతుకగా, సాధారణ ప్రజల ప్రతినిధిగా కనిపించిన ఆమె పేరు ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ కుంభకోణంతో కలవడం సామాజికంగా, రాజకీయంగా చర్చకి దారితీస్తోంది. ముఖ్యంగా గిరిజన బిడ్డ అనే గుర్తింపుతో ఎదిగిన వ్యక్తి మీద ఇప్పుడు అదే వర్గానికి చెందిన ప్రజలని మోసం చేశారు అన్నటువంటి ఆరోపణలే కాదు, ఆధారాలు కూడా ఈ కేసుకి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ వ్యవహారంలో బాధితులు చెప్తున్నటువంటి కథనం ప్రకారం ఈ మైక్రో ఫైనాన్సింగ్, సినిమా ఫైనాన్సింగ్, అధిక లాభాలు అనే పేర్లతో తండాల్లో అమాయక గిరిజనులను టార్గెట్ చేశారు అన్న ఆరోపణలు. తక్కువ సమయంలోనే భారీ రాబడులు వస్తాయని నమ్మించి చిన్న చిన్న మొత్తాల నుంచి కోట్ల రూపాయల వరకు, చిన్న చిన్న మొత్తాల నుంచి, అది 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 50,000 కావచ్చు, కోట్ల రూపాయల వరకు సేకరించారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. దాదాపు 7 మంది చనిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నటువంటి ఈ ఆర్థిక లావాదేవీలు ఈ కేసుని మరింత తీవ్రమైనటువంటి దిశగా తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా రమావత్ మధు అనే వ్యక్తి ఖాతా నుంచి మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ అకౌంట్కి 3 విడతలుగా భారీ మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది అనేది నిన్న పోలీసులు గుర్తించినటువంటి అంశం. అయితే ఆ ట్రాన్సాక్షన్స్ జరిగిన రోజే డబ్బు మొత్తాన్ని కూడా విత్డ్రా చేసినట్టు బ్యాంక్ రికార్డ్స్లు చూపిస్తున్నాయి. ఇది చాలా అనుమానాలకి దారితీస్తోంది. ఇది కేవలం సాధారణ లావాదేవీ అయినా, లేదా మోసం ద్వారా వచ్చినటువంటి డబ్బుని మార్పిడి, అంటే మనీ లాండరింగ్ కైండ్ ఆఫ్ థింగ్, దీని మీదే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక బాధితుల తరఫున వచ్చినటువంటి లాయర్ సుబ్బారావు ఈ కేసును బయటికి తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషించారు. అలాగే జనసేన నేత సంపత్ నాయక్ కూడా దీనికి సంబంధించి ప్రతిరోజు బాధితుల తరఫున పోరాటం చేస్తున్నారు. సో వాళ్ళ ఆరోపణల ప్రకారం మంగ్లీ కేవలం పేరు కోసం మాత్రమే కాకుండా ఆర్థిక లావాదేవీల్లో కూడా పరోక్షంగా పాల్గొన్న అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు కావడం, తదనంతరం దర్యాప్తు వేగం పెరగడం కూడా జరిగింది. ఇక్కడ మరొక కీలక కోణం, బాధితులపై వచ్చిన బెదిరింపుల డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగిన వారికి ఒత్తిడి తీసుకురావడం, నోరు మూయించే ప్రయత్నాలు కూడా జరిగాయనేది బాధితులు చెప్తున్నారు. ఈ ఆరోపణలే నిజమైతే ఇది కేవలం ఆర్థిక మోసంగా కాకుండా క్రిమినల్ ఇంటిమిడేషన్ కోణంలో కూడా మారే అవకాశం ఉంది. అయితే మంగ్లీ వైపు నుంచి వస్తున్నటువంటి వాదనలు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. నా మీద వస్తున్నటువంటివే ఆరోపణలు మాత్రమేనని, అవన్నీ అసత్యాలని తన పేరును ఉపయోగించుకుని కొందరు ప్రచారం పొందాలని చూస్తున్నారని తను చెప్తోంది. తాను ఎలాంటి అక్రమ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనలేదు అంటూ స్పష్టం చేస్తూ వచ్చిన ఆరోపణల మీద ఫిర్యాదు కూడా చేసింది. సరే, ఇక్కడ దానికి ఏం చెప్పడానికి లేదు. సో డాక్యుమెంటెడ్ అండ్ ఫైనాన్షియల్ ఎవిడెన్సెస్ ఆధారంగా ఇప్పుడు కేసు అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. పోలీసులు పూర్తి స్థాయిలో మనీ ట్రయల్ని ట్రాక్ చేసే పనిలో ఉన్నారు. బ్యాంక్ స్టేట్మెంట్స్, లావాదేవీలు, టైం లైన్, వీటన్నిటికీ ఉన్నటువంటి ఆల్ యాంగిల్స్లో దర్యాప్తు అయితే కొనసాగుతోంది. అయితే మరిన్ని ఖాతాలను ఫ్రీజ్ చేయడం కోసం వ్యక్తుల్ని విచారణకు పిలవడం, అరెస్టులు కూడా సంభవించేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళ మీద కూడా ఆర్థిక లావాదేవీల విషయంలో పూర్తి పరిశీలన అవసరం. నమ్మకం ఒకటే పెట్టుబడిగా పెట్టడం అనేది ప్రమాదకరమని, ముఖ్యంగా అధిక లాభాలు తక్కువ సమయంలో అనే మాటలు వినిపించినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మెయిన్ కోర్ పాయింట్ ఏంటంటే, ఈవిడేమీ
ఈ ఫేమ్ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలోనో లేదంటే సింగర్స్ సర్కిల్లోనో ఇలాంటి ఒక వ్యాపారం ఉంది. ఎందుకంటే సింగర్లు కావచ్చు లేదంటే యాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ వ్యాపారాలు చేస్తున్నారు. గార్మెంట్స్ని కానీ, లేదు అంటే పర్ఫ్యూమ్స్ని కానీ, లేదంటే సౌందర్యోత్పత్తులను కానీ, లేదంటే రియల్ ఎస్టేట్ కానీ, ప్రతి ఒక్కళ్ళు వ్యాపారం చేస్తూనే ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి ఇగో నేను ఇలాంటి ఒక వ్యాపారం చేస్తున్నాను, దీంట్లో ఇంత లాభాలు వస్తాయని చెప్పి వాళ్ళందరి దగ్గర తీసుకోలా, వాళ్ళెవరిని ఏం చెప్పలా. వాళ్ళతో చేసింది ఏంటంటే పుట్టినరోజు సందర్భంగా ఫామ్ హౌస్కి వెళ్ళి పార్టీ చేసుకున్నారు. అక్కడ విదేశీ మద్యం, డీజే, డ్రగ్స్ తీసుకున్నారు అన్నటువంటివి ఇవన్నీ కూడా వచ్చాయి గతంలో. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మోసం చేసింది ఈ గిరిజన తండా నుంచి వచ్చిన ప్రతిభావంతమైన గాయని గిరిజనుల్ని మోసం చేసింది. వాళ్ళ తమ్ముడు వీళ్ళు ఇందరు ఉండి మోసం చేశారు. చాలా ఉన్నాయి. కేవలం ఇది ఒకళ్ళిద్దరు మాట్లాడే మాట కాదు, చాలామంది దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా బయటికి తీసుకొస్తూ ఉన్నారు. తాను వచ్చి చెప్తేనే మేము ఇందులో ఉన్నాం తప్పితే వాళ్ళెవరు వీళ్ళెవరు వచ్చి చెప్తే మేము ఎందుకుంటాం అంటూ అక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నారు. దాన్ని ఏమనాలి? అండ్ ఎప్పుడు చూసినా వివాదాస్పదమే. గతంలో కూడా ఒక ఆలయంలో, ఎందుకంటే శివరాత్రికి లేదంటే దసరాకి 2 పాటలు రిలీజ్ చేస్తుంది. శివరాత్రికి ఇషా ఫౌండేషన్ వాళ్ళు అక్కడికి పిలుస్తారు. అంతకుముందు శివుడి మీద పాటలు చేయడం ఇవన్నీ కూడా చేసేది. దానికి ఆలయాల్ని అనుమతులు లేకుండా ఉపయోగించుకున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. గర్భగుడి దగ్గర కానీ ఇది కానీ, ఎందుకంటే సాధారణంగా గర్భగుడి దగ్గర ఎవరు ఫోటోలు తీయడం కానీ వీడియోలు తీయడం కానీ చెయ్యరు, పెద్ద పెద్ద ఆలయాలు వీటికి సంబంధించి. కానీ ఏదో ఆలయంలో చేసింది అనేటువంటి ఆరోపణలు ఒకటి. ఆ తర్వాత మొన్న మధ్యన ఏదో సినిమా వచ్చింది కదా, కేడీ సంథింగ్ ఏదో ఉంది, అర్జున్ సజ్జా ఇంకొక మేనల్లుడు ఎవరో తను, అందులో ఒక పాట ఎంత దరిద్రమైనటువంటి పాట అంటే సెన్సార్ బోర్డ్ కాదు, కోర్టు చెప్పింది డైరెక్ట్గా, మినిస్ట్రీ కూడా హెచ్చరించింది ఇమ్మీడియట్గా దాన్ని డిలీట్ చేయండి, మొత్తం అసలు పాట ఉండడానికి వీల్లేదని. అది తెలుగులో మరి ఏం చేశారు, ఇంకోటి దాని మీద కూడా మళ్ళీ వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇలా ప్రతి దాంట్లో అంటే ఒక టైంలో మంగ్లీ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బంజారా వేషధారణలో వార్తలు చదువుతున్నటువంటి క్రమంలో చాలా చక్కగా ఆదరించారు, ప్రతి ఒక్కళ్ళు ఆదరించారు. కానీ ఇప్పుడు స్టేటస్ పెరిగిన తర్వాత, ఫేమ్ బాగా వచ్చేసిన తర్వాత ఆ మైండ్ సెట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇప్పటివరకు ఎవరు మాట్లాడాల ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ సంబంధించి దాదాపుగా ఒక 4 రోజుల క్రితం వరకు ఎవరు మాట్లాడాల. ఇటీవల కాలంలోనే బయటకు వచ్చింది. అందులోనే బాధితులు బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు లాయర్ సుబ్బారావు దగ్గరికి వచ్చి మొత్తం ఇదిగోసారి ఇది జరిగింది అంటే ఇంకెంతమంది ఉన్నారో అని చెప్పని 2 రాష్ట్రాల్లో కూడా జరిగింది ఇది. 2 రాష్ట్రాల్లో కూడా జరిగిందిట. అందులోనూ అసలు గిరిజనుల్ని, ముఖ్యంగా బంజారాల్ని ఏ విధంగా అంతలా మోసం చేయాల్సిన అవసరం ఉంది? మిగతా వాళ్ళు ఎవరికి కూడా దీని మీద చెప్పలేదు. సో దాంతో లగ్జరీ కార్లు, మొత్తం బిల్డింగ్లు ఇవన్నీ కూడా కడుతున్నారని చెప్పి అనేక ఛానళ్ళలో చాలామంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్నారు. నమ్మించి చిన్న చిన్న బతుకుల్ని అంతలా మోసం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మంగ్లీకి కానీ, రమావత్ అతనికి కానీ, లేదంటే శివ చౌహాన్కి కానీ ఎందుకు వచ్చింది? ఇది తప్పు కాదా? సేవాలాల్ మార్గం అంటే ఇదా సేవాలాల్ గారు చెప్పినటువంటిది, సంత్ సేవాలాల్ నేర్పించినటువంటిది, బంజారాల ఆరాధ్య దైవం. ఒకసారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. మోసం చేసింది మళ్ళీ ఆ బంజారా బిడ్డల్ని. 7 చనిపోయారు. ఇప్పుడు ఆ కుటుంబాలకి ఎవరు న్యాయం చేసేది? మంగ్లీ చేస్తుందా? నేను బాధితులకు అండగా ఉంటా, నేను అండగా ఉంటా అంటోంది. కానీ వాళ్ళ తమ్ముడే మొత్తం దీంట్లో ఉన్నాడు క్లియర్గా అంటే తన పేరు కూడా బయటకు వస్తుంటే ఇంకా అండగా ఉండేది. ఇక్కడ ఆల్రెడీ 7 చనిపోయారు. ఇప్పుడు ఆ 7 దత్తత తీసుకోమనండి, మంగ్లీని తీసుకోగలదా? లేదు. సో జాగ్రత్తగా ఉండాలండి. ఇలాంటి మైక్రో ఫైనాన్స్ అనేటువంటి పాయింట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.